TSM6 న్యూస్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను కొనసాగిస్తోందని మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ కాంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. పటాన్ చెరువు మండలం బచ్చిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో పటాన్ చెరువు నియోజకవర్గ ఇన్ఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవాలకు తెలంగాణ రాష్ట ఫిషరీస్ సొసైటీస్ చైర్మన్ ఏర్పాటు చేసిన సమావేశంలో మెట్టి సాయి కుమార్, నీలం మధు ముదిరాజ్, కాట శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేసిన అన్ని వర్గాలకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. ఏడాదిలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మార్కు పాలనను చూపిస్తూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని కొనియాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని విడతల వారీగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేశామని, సంక్రాంతి సందర్భంగా పెట్టుబడి సహాయమైన రైతు భరోసాను సైతం జమ చేస్తామని తెలిపారు. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం నిరుద్యోగులను గాలికి వదిలేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఏడాదిలోని 50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీ కులగణన చేపట్టి బీసీలకు రాజకీయంగా అవకాశాలు కల్పించే విధంగా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని తెలిపారు. బీఆర్ఎస్ పాలనను, తెలంగాణ అస్తిత్వానికి జరిగిన అన్యాయాన్ని సరిచేసే విధంగా కాంగ్రెస్ పార్టీ పాలన కొనసాగుతుందని, దశల వారీగా అన్ని వర్గాలకు న్యాయం చేస్తూ తెలంగాణ అభివృద్ధిలో అగ్రగామిగా మార్చుతామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ మెంబర్ శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు కాట సుధారాణి, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినట్టు అందరికీ, దాంతో పాటు మా మంచిగూడెం మరి మా అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, దాంతో పాటు మా పత్రికా సోదరులందరికీ కూడా చేతులు జోడి శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నా. మరి ఈరోజు మీ అందరికి కూడా తెలుసు, మరి సంవత్సరం పాలన మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మరి ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు మరి డిసెంబర్ 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిందనే విషయాన్ని ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నా. మార్పు రావాలని చెప్పి ఆ రోజు మనందరం కూడా ప్రజల్లో తిరిగినాం. మీ అందరి ముంగడికి వచ్చి మేము అనేక రకాలుగా మేమందరం కూడా 6 గ్యారంటీలు మీకు మధ్యలో మేము చెప్పినాం. అమ్మా, కాంగ్రెస్ పార్టీ అధికారం మీ అందరు ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మరి మీ అందరి మహిళలందరికీ కూడా మరి ఉచితమైనటువంటి బస్సు సౌకర్యం కల్పిస్తాం. మీరు ఎక్కడన్నా తిరగవచ్చు ఈ రాష్ట్రంలో. మరి మీరు ఎక్కడ దేవాలయాలకు పోయినా, ఇంకెక్కడ పోయినా, మీ అమ్మగారింటికి పోయినా, మీ అత్తగారింటికి పోయినా ₹1 కూడా చెల్లించకుండా మీరు బస్సులో ఉచితమైనటువంటి ప్రయాణం చేయొచ్చు అని చెప్పి ఆ రోజు మేము మైకులు పట్టుకొని మాకు ఓట్లు వేయమని చెప్పి మేము అందరినీ కూడా మీకు బస్సు రాకపోవచ్చు, కానీ మీరు రోడ్ ఎక్కితే పటాన్ చేరు పోతే మీరు ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోవాలన్నా, ఏ దేవాలయానికి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా ₹1 కూడా చెల్లించకుండా మీరు ప్రయాణం చేస్తురా లేదా ఒకసారి మీ అందరూ కూడా ఆత్మవిమర్శన చేసుకోండి తల్లి. ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం, అనేక రకాలుగా ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీ సంవత్సరాలలో మన కరెంటు బిల్లు మొన్నటి దాకా కూడా కాంగ్రెస్ పార్టీ రానంత ముందుకి ₹800, ₹1000 మనందరం కూడా కరెంటు బిల్లు కడుతుంటిమా లేదా ఒకసారి ఆలోచన చేయండి. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఈ రోజు ₹1 కూడా మన కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ వరకు ఎవరు ఇస్తా ఉన్నామా లేదా ఒకసారి ఆలోచన చేయండి. దాంతోపాటు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ రోజు మాట చెప్పినాం. ఏడాదిలో దాదాపుగా 60,000 ఉద్యోగాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి గొప్ప విషయం మనందరం కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మనం అందరం కూడా ఆరుబాటల్లో చేసుకొని ఏదో మనం గొప్పలు చెప్పుకొని బయట తిరిగేటోళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మనం చెప్పిన మాట మీద, ఇచ్చిన మాట మీద నిలబడింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో రుణమాఫీ అయ్యింది ఏకకాలంలో. మళ్ళీ ఈ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి హయాంలో మరి ముఖ్యమంత్రి గారి హయాంలో ఈ రోజు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా లేదా ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు బచ్చిగూడెంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి ఏకకాలంలో పటాన్చేరు కాన్స్టిట్యున్సీ కోఆర్డినేటర్ గా, అదేవిధంగా అందరి నిర్ణయంగా కలబోయే వ్యక్తిగా, అందరికీ సుపరిచితుడు పటాన్చేరు కాన్స్టిట్యున్సీ సాయి మెట్టు సాయికి, ఫిషరీ కార్పొరేషన్ స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ గారికి మెట్టు సాయి గారికి, అన్న గతంలో ఇద్దరం కలిసి ముందు ఎమ్మెల్యేలను ఇద్దరం పోటీ పడ్డాం కూడా. తర్వాత కాంగ్రెస్ పార్టీ నాకు ఎంపీ టికెట్ ఇచ్చినాక కూడా అవన్నీ మనసులో పెట్టుకోకుండా ఒక తమ్ముడికి హెల్ప్ చేసినప్పుడు తోడుండి ఎంపీ ఎలక్షన్ లో అందరూ కలిసి కాబట్టి నాయకులు అందరూ కూడా నష్టపడి నాకు చాలా ఓట్లు వేయించి స్వల్ప ఓటు ఓడిపోయినా కూడా
సీనన్న ఒకటే చెప్పిండు, దాదాపు పడక మధు ఖచ్చితంగా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ అని చెప్పిస్తున్నాను. ఎందుకంటే గత కూడా 6 గ్యారెంటీనట్లు ఉచిత బస్సు అని చెప్పి ఉచిత బస్సు కూడా ఇచ్చిన రోజులలో ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా ఇంచుమించు సుమారు కొన్ని కోటి కూడా ప్రయాణం చేసిన బస్సు ప్రయాణం చేస్తున్నాం. ముఖ్యంగా మా భుజంగన్న కూడా ఇంతకుముందు చెప్పిండు, మా బస్సులో కూడా ఈ గ్రామంలో ఎక్కువ శాతం రైతులు ఉంటారని చెప్పి రైతులకు కూడా 80% రుణమాఫీ అయింది అని చెప్పాడు. ఖచ్చితంగా అర్థమే కాదు, ఈ ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా భుజన 958 కోట్ల పైచిలుకు అంటే ఒక సుమారుగా 1000 కోట్ల రూపాయలు ఈ మెదక్ జిల్లా ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా రుణమాఫీ అయిందని తెలియజేస్తున్నాం. ఇది గమనిస్తలేవు బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ పార్టీకి, వాళ్ళు చిన్న ఇంత ఎత్తుకుంటారు. రెడ్డి గారు మన ప్రభుత్వం మనం కూడా ప్రతి ఒక్క కార్యకర్త కూడా రేవంత్ రెడ్డి లాగానే ఆలోచించి మన సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలో తీసుకోవాలి. ముందుగా రైతులు కూడా ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీలు మీద ఇంత వేస్తుంటే కూడా రైతు రుణమైన సోదరులు అందరూ కూడా మీరు ప్రభుత్వం మేము మాకు 2 లక్షల రుణమాఫీ అయింది, ఇన్ని కోట్లు రుణమాఫీ అయిందని కూడా మీరు గ్రామంలో కూడా మీరు